ఎలాన్ మస్క్ అండ్ ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ మధ్య రీసెంట్గా జరుగుతున్న గొడవ ఏంటి? సో ఇది తెలుసుకోవాలంటే 2015లో ఓపెన్ ఏఐ అనే కంపెనీ ఎలాన్ మస్క్ అండ్ శామ్ ఆల్ట్మన్ కలిసి స్టార్ట్ చేశారు. కాకపోతే ఇది ఇనీషియల్‌గా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద ఉన్నా గానీ, సో తర్వాత ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద ట్రాన్సిషన్ అవ్వడం అనేది ఎలాన్ మస్క్‌కి నచ్చలేదు. సో 2018లో ఎలాన్ మస్క్ ఈ కంపెనీ నుంచి అయితే క్విట్ అయ్యాడు. కాకపోతే ఎలాన్ మస్క్ రీసెంట్‌గా 97.4 బిలియన్ ఆఫర్ చేసి ఓపెన్ ఏఐని మొత్తం కొనేసి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద ఉంచుదామని ప్రపోజల్ అయితే చేశాడు. సో దీనికి రిప్లై కింద శామ్ ఆల్ట్మన్ ట్విట్టర్‌ని కొనడానికి 9.74 బిలియన్ తనే ఆఫర్ చేస్తాడని చెప్పేసి ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌కి అయితే ఎలాన్ మస్క్ స్విండ్లర్ అని రిప్లై ఇచ్చాడు. మళ్ళీ దానికి శామ్ ఆల్ట్మన్ వచ్చేసి ఎలాన్ మస్క్ ఓపెన్ ఏఐ గ్రోత్‌ని చూడలేకపోతున్నాడని చెప్పేసి దానికోసం ఈ స్ట్రాటజీస్ అయ్యి వాడుతున్నాడని చెప్పేసి రిప్లై అయితే ఇచ్చాడు. సో ఈ గొడవ ఒకవైపు ఇలా అవుతుంటే ఎలాన్ మస్క్ గురించి మీరేమనుకుంటున్నారు? ఎలాన్ మస్క్ నిజంగా హ్యుమానిటీకి హెల్ప్ చేద్దామని చెప్పేసి దీన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద ఉంచుదాం అనుకుంటున్నాడా? లేకపోతే ఎక్స్ఐకి ఎటువంటి కాంపిటీషన్ లేకుండా చేద్దామని ఈ స్ట్రాటజీని వాడుతున్నాడా? సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి.